అంటే ఆమె అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా శ్రీరామనవమి ఊరేగింపులపై ఆంక్షలు విధిస్తూనే ఉంది. అయితే అయోధ్యలో రామమందిరం నిర్మించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఇంకొంచెం అంటే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి వేడుకలు. అయోధ్య ఇంకా అనుకూలంగా తీర్పు వచ్చిన నుంచి అయితే ఇంకొంచెం ఎక్కువ కదలిక వచ్చింది. 2023లో 24లో శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా కొంచెం హింసాత్మక ఘటనలు జరిగినాయి. అక్కడ హౌరాలో, హుగ్లీలో, ముర్షిదాబాద్లో ఘటన నేపథ్యాలు కూడా మీకు తెలుసు. రాళ్ల బ్యాచ్ ఉంటది కదా, రాళ్ళు పడ్డాయి ఉత్సవాల మీద, ఊరేగింపు మీద. ఆ టైంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను సెక్యులర్ని అని చెప్పుకునే మమతా బెనర్జీ, ఇస్లామిక్ స్టడీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన మమతా బెనర్జీ, అవసరం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను హిందూ బ్రాహ్మణ్ అని చెప్పుకునే మమతా బెనర్జీ, ఇలాంటి చర్యలకు పాల్పడే మమతా బెనర్జీ ఆ రోజు అన్నమాట హిందూ పండుగల ఊరేగింపులే ఈ హింసకు కారణం, వాళ్ళు ఊరేగింపు చేయకుండా ఉంటే హింస జరిగేదా, ఒక ముఖ్యమంత్రి అన్నమాట. అంటే ఆమె హిందూ వ్యతిరేక వైఖరిని ప్రతిసారి ఆమె ప్రదర్శిస్తూ వస్తుందన్నమాట. ఇంకా లేదంటే రాజకీయం చేసేది బీజేపీ కుట్ర, ఆర్ఎస్ఎస్లు చేసినారు, హిందూ సంస్థలు చేసినారు, హింస చేస్తారు, హిందువులు అంటేనే హింసకు పాల్పడే వాళ్ళు అన్నట్టుగా ఆమె ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. మొన్న కూడా ఇచ్చేస్తుంది. ఇంకా దుర్గా పూజ పండల్స్ మీద, అంటే దుర్గా మండపాలు పండల్ అంటారు, వాటి మీదనైతే అసలు మామూలు నిషేధాలు కావు.